తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ దేశ రాజకీయాల వైపు తిరుగుతుంటే మరొక వైపు బీజేపీ తెలంగాణలో దూసుకురావాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు బల్దియా నుంచి కొంత ఫండ్ను కూడా రిలీజ్ చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాలి. గడిచిన కొంతకాలంగా కార్పొరేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం అన్నీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా చెంపపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు, ఎలా ఉంది కార్పొరేటర్ల పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఏంటి అసలు? హైదరాబాద్ని గుప్పిట్లో పెట్టుకుందంటే ఎంఐఎంతోని అపవిత్ర పొత్తుతోని హైదరాబాద్ని అయితే గుప్పిట్లో పెట్టుకుంది వాస్తవం. హైదరాబాద్ని గుప్పిట్లో పెట్టుకునే హైదరాబాద్కు వచ్చిన నిధులు కేవలం 3 నియోజకవర్గాలకు పరిమితం చేస్తూ తాము అనుకున్నది సాధిస్తూ ప్రజల మీద అరాచకమైనటువంటి పాలన సాగిస్తున్నది వాస్తవం. గత కొద్ది కాలంగా కూడా కార్పొరేటర్లకు బల్దియా నుంచి ఎటువంటి ఫండ్ రిలీజ్ కావట్లేదు. నియోజకవర్గ అంటే వారి ప్రాంతం మీ డివిజన్ అభివృద్ధి కోసము, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ చెంపాపేట తీసుకున్నప్పటికీ కూడా డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామన్నప్పటికీ కూడా బల్దియాలో ఫండ్ లేదంటున్నారు. ఎందుకోసం? నిధులు లేవు కానీ బడ్జెట్ ఇస్తున్నారు. శాంక్షన్లు ఇస్తే టెండర్లు తీసుకోనికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎందుకు అంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం పూర్తిగా చేతులెత్తేసారు నిధుల విషయంలో. గ్రేటర్ హైదరాబాద్కి వచ్చే నిధులు ఆదాయం పూర్తిగా పక్కదారి పట్టించి వేల కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ ద్వారా అప్పు చేయించి బ్యాంకుల ద్వారా ఆ నిధులతోని ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టులు కూడా జిహెచ్ఎంసీతో చేపిస్తున్నారు. ఒక పక్క మీరు రెండు కారణాలండి. జిహెచ్ఎంసీ ఈరోజు చాలా నిధులు లేక కొట్టుమిట్టాడుతుందంటే రెండు కారణాలు. ఒకటి, గ్రేటర్ హైదరాబాద్కి వచ్చే ఆదాయం పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుకుంటున్నాయి. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పెట్టడం మూలంగా పూర్తిగా అప్లోపాలైంది గ్రేటర్ హైదరాబాద్. ముఖ్యంగా ఏంటంటే 1-2 ఉదాహరణలు చెప్తాను మీకు. దేశవ్యాప్తంగా వైన్స్లు హైవేల మీద ఉండొద్దని ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో వీళ్ళు తెలివిగా దాన్ని ఏం చేశారు, R&B రోడ్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి R&B రోడ్లు అన్నీ కూడా జిహెచ్ఎంసీకి ఒక సంస్థను, దాని ఒక ప్రైవేట్ ఒక జిహెచ్ఎంసీలో ఒక భాగం చేస్తూ ఒక కంపెనీని తయారు చేశారు. సిఆర్ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఎందుకంటే R&Bకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుండే. కానీ సిఆర్ఎంపీకి నిధులు ఇవ్వకుండా గ్రేటర్ హైదరాబాద్ ద్వారా ఈ R&B రోడ్లన్నీ సిఆర్ఎంపీ కింద డెవలప్మెంట్ చేయడం మూలంగా గ్రేటర్ హైదరాబాద్కు భారం పడుతున్నది. ఒకప్పుడు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి R&B రోడ్లన్నీ కూడా ప్రభుత్వం నిర్మిస్తూ ఇక్కడ వచ్చిన RTA ట్యాక్స్ మొత్తం కూడా ప్రభుత్వమే తీసుకొని 10% మాత్రమే జిహెచ్ఎంసీకి వచ్చేది. ఈరోజు ఏమవుతుంది, అసలు RTA ట్యాక్స్ అనేది, రోడ్ ట్యాక్స్ అనేది లేదు. రోడ్ ట్యాక్స్ మొత్తం పూర్తిగా ప్రభుత్వం దనుకపోతుంది, కానీ వాళ్ళు చేయాల్సిన పనులు మాత్రం జిహెచ్ఎంసీ మీద చేపిస్తుంది. ఈ మూలంగా కూడా ఈ అప్పుకు ప్రధాన కారణం. దాంతోపాటు ఏంటంటే ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు కూడా ప్రాజెక్టు మీద ఒక సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో నుండి ఫ్లైఓవర్లు అన్నీ కూడా ప్రభుత్వం నిర్మించాల్సిన ఫ్లైఓవర్స్ ఈ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఒక సంస్థను సృష్టించి జిహెచ్ఎంసీ దాని ద్వారా మళ్ళా బ్యాంకులకు లోన్ వెళ్ళి ఆ లోన్ల ద్వారా ఈరోజు జిహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తూ ఉంది. ఇట్లా ఏది కారణం, డబుల్ బెడ్రూమ్లు తీసుకోండి, మొత్తం హౌసింగ్ బోర్డునే రద్దు చేశారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో గత ఎన్నికలకు ముందు 2 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. 2 సార్లు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ప్రజలను మోసం చేశారు. ఆ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు, ఇప్పుడు కడుతున్న డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తిగా భారం గ్రేటర్ హైదరాబాద్ మీద ఇస్తున్నారు.
ప్రభుత్వం చేయాల్సిన పనులేమో ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ప్రభుత్వం చేయకుండా గ్రేటర్ హైదరాబాద్ మీద వేసిన మూలంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అప్పుల కుప్పంగా మారింది. దాదాపు సగటున రోజుకు ఇప్పటికే 5,200 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దాదాపు రోజుకు 1,25,00,000 నుంచి 1,30,00,000 రూపాయలు జిహెచ్ఎంసి బ్యాంకులకు మిత్తి రూపాన చెల్లిస్తున్న సొమ్ము అది. సో ఇప్పుడు బల్దియా ఖాళీ అయిందని చెప్తున్నారు, కానీ 2023-24 బడ్జెట్లో దాదాపుగా కూడా 3 లక్షల రూపాయలు పెట్టింది. సో గ్రేటర్ పరిధిలో ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే గ్రేటర్ పరిధిలోనే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉన్నటువంటి జిహెచ్ఎంసీలని బల్దియాలనే క్యాష్ లేవని చెప్తున్నారు, బడ్జెట్ లేవని చెప్తున్నారు. సో రాష్ట్రానికి ఏమి ఇస్తారు? నేను అదే అంటున్నా కదా, జిహెచ్ఎంసీకి కేవలం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు ట్యాక్సుల రూపంలో, ఏది హౌస్ ట్యాక్స్ల రూపంలో వచ్చిన డబ్బు, టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చిన డబ్బు తప్పితే మిగతా ట్యాక్స్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతున్నాయి. కాబట్టి వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతున్నాయి. కాబట్టి కదా మేము అంటున్నది అదే. మీకు మీరు ప్రభుత్వం స్పెషల్గా గ్రేటర్ హైదరాబాద్కు నిధులు ఇచ్చాల్సిన అవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్కు వచ్చే నిధులు మీరు పక్కదారి పట్టించకపోతే బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మాండంగా కాంట్రాక్టర్లు కూడా టెండర్ ఇస్తారు, ముందుకు వస్తారు. ఏ ఒక్క కాంట్రాక్ట్ చూడండి మీరు నేను రికార్డు పరిశీలించండి. మీరు నేను చెప్తున్నా, ఒక్కొక్క వరకు 10 లక్షల కానించి కోటి రూపాయల వరకు కూడా, 2 కోట్ల రూపాయల వరకు కూడా 5 సార్లు 6 సార్లు 10 సార్లు టెండర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది? మీరు అధికార పార్టీ మంత్రి ఉన్నాడు, మేయర్ ఉన్నాడు, అడగండి. అసలు ఎందుకు ఈ టెండర్లు 5 సార్లు 6 సార్లు నుంచి 10 సార్లు ఎందుకు రీకాల్ చేయాల్సి వస్తుందని మీరు మేయర్ గారిని ప్రశ్నించండి. అవి ఏం చెప్తారో సమాధానం చెప్పానండి. అంటే గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా గ్రివెన్స్, అంటే జిహెచ్ఎంసీ మీ గ్రివెన్స్ను బహిష్కరిస్తూ కూడా బల్దియాకు ఫండ్ రిలీజ్ చేయాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఫండ్ కావాలి అని చెప్పేసి ఒకసారి ధర్నా చేసుకుంటూ కూడా మీరు గ్రివెన్స్కి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి అమౌంట్ బల్దియాకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా లేదు. సో గడిచిన, అంటే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది, 2 ఇయర్స్ అయిపోయింది. సో అయిపోయినప్పటి నుంచి కూడా, అంటే 2 ఇయర్స్ గడిచినప్పటికీ కూడా ఎందుకు అసలు ఫండ్ అనేది ప్రభుత్వం ఎందుకు బల్దియాకి ఇవ్వట్లేదు? కేవలము జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఇప్పటివరకు ఫండింగ్ ఎందుకు రావట్లేదు? అట్లాంటప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు ఎట్లా వెళ్తారు? అయిన కాడికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఎక్కడికక్కడ అదొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాదని ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడంలో దాదాపు మేము టీఆర్ఎస్కు చేరువగా వచ్చినామంటే ప్రజల్లో మా మీద విశ్వాసం పెరిగింది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎట్లన్నా పెంచుకోవాలి, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా అది ఉపయోగపడాలని చెప్పి మేము మా సాయశక్తులో మేము ఇచ్చిన వర్క్స్ని టెండర్ తీసుకెళ్ళి కాంట్రాక్టర్లను బతిమలాడుకొని పనులు చేయిస్తున్న మూలంగానే ఈరోజు లాస్ట్ టైం మొన్న వరదలు వచ్చినా కూడా కొద్దిగా కంట్రోల్ అయిన పరిస్థితి వచ్చింది. మీరు కేవలం ఈరోజు బీజేపీ కార్పొరేటర్ల దగ్గర చూడండి, మళ్ళీ మావి కాకుండా టీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రాంతాల్లో చూడండి, వరదలు మొన్న వరదలలో వాళ్ళ ప్రాంతాలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే చాలా నిర్లక్ష్య ధోరణి టీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ, టీఆర్ఎస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎన్నికలు అయితేప్పుడే వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయిపోయాక అవి పక్కదారి పట్టిస్తారు. అందులో ఈరోజు ప్రతి కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్, ప్రతి కార్పొరేటర్ కూడా అందులో విజయవంతంగా పనులు తీసుకోవడం, చేయించడం, టెండర్లు వేపించడం, చేయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మా డివిజన్లలో అంతో ఇంతో అభివృద్ధి చెందుతున్నది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళకి అధికార పార్టీ సహకరిస్తలేదు, వీళ్ళని హింస పెడుతున్నది. మీరు లాస్ట్ టైం బడ్జెట్లో కూడా మేము అదే అడిగినాం. మీరు ఏం బడ్జెట్ పక్కన పెడదాం, బడ్జెట్ సమయం కాలేదు. మీరు ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ అండి, 150 డివిజన్లు, హైదరాబాద్ సిటీ అంటేనే దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి హైదరాబాదు మీద ఇక్కడ సమస్యల మీద చర్చించాలంటే
4 నెలలకో 3 నెలలకో ఏదో గంట 2 గంటలు కౌన్సిల్ మీటింగ్లో చర్చిస్తే అయిపోతుందా? మేము మొన్న బడ్జెట్ మీటింగ్ కూడా మనం అదే అడిగినాం. మీరు జనరల్ ఇష్యూస్ మీద చర్చలు పెడదాం, బడ్జెట్ నెక్స్ట్ పెట్టుకుందాం, నెక్స్ట్ డే పెట్టుకుందాం. జనరల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కార్పొరేటర్ ఫండ్ ఇవ్వాలని చెప్పినాం. ఇక్కడ ఇలా బడ్జెట్లో ఎక్కడ కూడా కార్పొరేటర్ ఫండ్ గురించి మీరు నిర్ణయం తీసుకోలేదు. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. కార్పొరేటర్ ఈరోజు ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే అసలు ఒక 100 మీటర్లు ఓ పైప్ లైన్ వేయాలంటే సంవత్సరం పడుతుంది. వాటర్ వర్క్స్ సిబ్బందికి ఈ శివారు మున్సిపాలిటీలో యూజీడీ లైన్స్ మొత్తం పూర్తిగా, సీవరేజ్ లైన్స్ పూర్తిగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఉపయోగిస్తారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు ఫండ్ చేయడంలో పూర్తిగా విఫలమవుతుంది. దాని మూలంగా ఏంటంటే మేమేం అడుగుతున్నాము, ఇట్లాంటి ఒక 100 మీటర్లు ఎక్కడైనా చిన్న ప్యాచ్లో ఒక 100 మీటర్లు రోడ్ వేసుకోవాలి, ఇట్లాంటి వాటి గురించి జనరల్ ఫండ్ కింద ప్రతి కార్పొరేటర్కు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకే కాదు, 150 మంది కార్పొరేటర్లకు వర్తిస్తుంది. కానీ ఈ డిసిషన్ తీసుకొని కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటివరకు కూడా ఆ నిర్ణయం తీసుకోవడంలో ఈ యొక్క మేయర్, ఈ యొక్క కౌన్సిల్ వెనుకంజ వేసింది. అంటే దాని ఫలితమే మా పోరాటం ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మా డిమాండ్లు పూర్తిగా ప్రజా సమస్యల మీద ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించే బాధ్యత ఈ మేయర్ మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ కౌన్సిల్ మీద ఉంది. అవి పరిష్కరించే వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం కౌన్సిల్లో. సో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మీకు పచ్చిగడ్డ వేసినా కూడా మండుతుంది. ఎందుకు అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి అసలు ఘర్షణ ఏంటి? మా ఇద్దరి మధ్యన పర్సనల్ ఘర్షణ అంటూ ఏం లేదండి. దుర్మార్గుడు 119 శాసనసభ్యుల్లో నెంబర్ 1 బందిపోటు దొంగ అంటే సుధీర్ రెడ్డి. అందులో ఏమాత్రం జంక కూడా చెప్తారు, ప్రజలు కూడా చెప్తారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అదే తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎల్బీ నగర్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా వనరులు దోసుకున్న దొంగ, దాదాపు 20,000 కోట్ల ఆస్తిపరుడు, ఏమాత్రం పూటకి గతి లేని నాయకుడు 20,000 కోట్ల ఆస్తిపరుడు అయిందంటే ఈ సిబిఐ కానీ యాంటీ కరప్షన్ కానీ వీళ్ళందరూ ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈయన మీద. ఎందుకంటే ఎక్కడ చూసినా కబ్జా, ఎక్కడ ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆఖరికి కార్యకర్తలు చేసుకునే పనులు కూడా తన కంపెనీల ద్వారా తన కోటాలకు పోతున్నాయి. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. మేము రాబోయే రోజుల్లో స్కాములు చాలా తీయబోతున్నాం. చాలా కర్మన్ గట్టి నడిబొడ్డున దాదాపు 1000 కోట్ల రూపాయలు ఏదో 2-3 కొట్లాడుకుంటుంటే ఈయన దూరి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను, నువ్వు అధికార పార్టీలో పోయిందే అనుకో, ఈ ఆస్తులు పాత ఆస్తులు కాపాడుకోనికి, ఉన్న కబ్జా చేసిన ఆస్తులు కాపాడుకోనికి కొత్త కబ్జాలు ఏ విధంగా చేయాలి మీరు అంటున్నాడు, బాధాప్త అంటున్నాడు ఆయన. నాకు కేటీఆర్ గారే పార్ట్నర్. ఎక్కడికక్కడ వనరులు దోసుకుంటున్నారు. కర్మన్ ఘాట్లోనే దాదాపు కర్మన్ ఘాట్ చివరస్తారు 3 ఎకరాల్లో పెద్ద మాల్ కడుతున్నాడు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవటం. నాకు తెలిసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు 2004కు ముందు సుధీర్ రెడ్డి గారి ఆస్తులు ఎంత, 2004 తర్వాత ఇప్పటి వరకు తన ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఎట్లా పెరుక్కుంటూ వచ్చినాయి, ఎట్లా కబ్జాలు చేసిన స్థలాలు పెరుక్కుంటూ వచ్చినాయి. సాక్షాత్ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ ముందే 7,000 గజాలు కబ్జా చేసిన కబ్జాకోరు సుధీర్ రెడ్డి. ఇంతకుముందు మీరు కేటీఆర్ బినామీ అన్నారు. కేటీఆర్ బినామీ అన్నట్టు నేను కేటీఆర్ బినామీ అంటలేదు, కేటీఆర్ బినామీ అని. ఎందుకంటే కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళు ఎండుగా మీద తీసి పరేస్తారు. కానీ ఈయన చెప్పుకుంటున్నాడు కేటీఆర్ గారు కూడా పాలు పంచుతున్నా, కేటీఆర్ గారు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాయి, నాకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు, నేను ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుంటున్నా, కేటీఆర్ గారు నా గురించి అసెంబ్లీలో బాగా మెచ్చుకుంటున్నారు. నేను ఏం మాట్లాడితే నిజంగా కూడా కొన్ని అచానక్ వస్తాయా మరి ఎగ్జాంపుల్స్ మరి చెప్తాను. మొన్న ఏదో మసీదులు కానీ గుళ్ళు కానీ నడి రోడ్డు మీద ఉంటే ప్రజలకు ఇబ్బంది వస్తుంది, కూలగొట్టాలి అని చెప్పి ఒక మాట అన్నాడు, అసెంబ్లీలో అన్నాడు. అలాగానే వెంబడే కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు మెచ్చుకోవడం, సుధీర్ రెడ్డి గారు బాగా చెప్పారు, ఇది ప్రధాన సమస్య, రహదారులలో గుళ్ళు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఉంటే కూలగొట్టాలి అని చెప్పి మంచి సూచన చేశారు ప్రభుత్వానికి. దీన్ని వెంబడే మేము నిర్ణయం తీసుకుంటాం అన్నారు. దమ్ముందా మీకు? కేవలం ఒక హిందూ దేవాలయాలు కూల్చడం తప్పితే ఒక్క మసీదు కాదు కదా, మసీదు జెండా వీకి చూపిరి, ఒక్క మసీదు జెండా వీకి చూపిరి.
మొన్న 50 సీట్లలో పోటీ చేస్తా అని అసెంబ్లీలో అన్నందుకే గజగజ వణికిపోయిన మీ ప్రభుత్వం మీరు మసీదులు కూల్చురా, కేవలం దేవాలయాలు కూల్చనీకే మీరు సుధీర్ రెడ్డితో అనిపించిరా? లేకపోతే సుధీర్ రెడ్డి గారు ఒక మాల్ కర్మన్ఘాట్ చౌరస్తాలో ఒక మాల్ కట్టారు. ఆ మాల్ పక్కన ఒక 500 గజాల స్థలం పాత బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ కొంటున్న మూలంగా ఆ పాత బిల్డింగ్ పక్కన శివాలయం ఉంది. ఈ శివాలయం కూల్చనీకి, ఆయన మాల్కు బ్రహ్మాండంగా ఉండనీకి, ఆ శివాలయం కూల్చనీకి ఇదొక ప్రపోజల్ తెచ్చిండని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. గతంలోనే ఈ యొక్క ఆలోచన వచ్చినప్పుడు ఆ శివాలయం పక్కన సుధీర్ కుమార్ గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం తీసి లోపల ఊర్లో పెట్టిండు. ఆ దేవాలయం కూల్చే సమయంలో నేను ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో, విహెచ్పీలు అందరినీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరితో వచ్చి కూర్చొని ఆ దేవాలయం నిర్మాణం కూల్చకుండా ఆపినాం. అంటే సుధీర్ రెడ్డి గారి ఆలోచనే అది. ఆయన మాల్కుందా ఒక గుడి ఉంది, ఆ గుడి తీసేయాలి. ఆ గుడి తీసేయాలంటే నేను అసెంబ్లీలో ఒక మంచి ప్రభుత్వానికి సూచన ఇచ్చినట్టు ఉంటుంది. ఆయన సూచన ఇవ్వడం, ఎమ్మెల్యే ఎమ్మడే యువరాజు గారు ఆయన గొంత పాడడం, ఆయన చెప్పినట్టు అసెంబ్లీలో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నిజమేమో ఈయన చేసే ప్రతి కబ్జాలో ఆయన పాత్ర ఏమైనా ఉందేమో, ఆయనకు చెప్పు చేస్తుండేమో. అందుకోసం ఇక్కడ పోలీస్ వ్యవస్థలు, ఎంఆర్ఓ, రెవెన్యూ వ్యవస్థలు అన్నీ కూడా ఆయన చెప్పగానే టకా 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 ఇట్లా సహకరిస్తూ ఉన్నారు. ఏ ప్రాపర్టీ అయినా కబ్జా తీసుకోవాలంటే 24 గంటల లోపల పోలీసులను పెట్టే కబ్జా తీసుకున్న చరిత్ర ఈయనది. కాబట్టి ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా ఏం లేకున్నా కూడా రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా ఈయన చేస్తున్న దోపిడీని అరికట్టాలి. ఎవరు ఎదుర్కోలేకపోతారు. ఎవరైనా ఎదుర్కొంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం గతంలో ఎంతో చరిత్ర ఉందండి. కాంగ్రెస్ పార్టీలో 2009 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ పక్కనే దాదాపు 16.5 ఎకరాల చేపల చెరువు కబ్జా పెట్టింది. ఆయన ఎంబడి ఉన్న అనుచరులు ఆ చెరువు కొట్లాడుతూ మూసేస్తుంటే గొడవ పెడితే ఎమ్మెల్యే ఎంబడి ఉన్న అనుచరుల మీద కేసులు పెట్టించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు మా దగ్గర చెరువులు దోసుకున్నాడు. మా దగ్గర ఈయన శాసనసభ మా ప్రాంతముడు కాదు, ఈయన మలక్పేటలో ఉంటాడు. ఈయన కాన్స్టిట్యున్సీ అది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోసుకుంటున్నాడు. చెరువులు కబ్జా చేస్తున్నాడు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నాడు, రోడ్లు కబ్జా చేస్తున్నాడు, ప్రైవేట్ ప్రాపర్టీలు పంచాయతీలు ఉంటే అవి గుంజుకొని కబ్జా చేస్తున్నాడు. భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ శాసనసభ్యుల మీద పోరాటం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ నాకు ఒక బలం ఇచ్చింది. ఆ బలంతోనే నేను ముందుకు పోతున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇతని అవినీతి చరిత్ర మొత్తం నేను తొందరనే బుక్కుతారా ఒకటి ప్రింట్ చేసిన. ఇది పూర్తిగా ఆన్ రికార్డుతో సహా సిబిఐకి ఎంక్వైరీ చేయమని, ప్లస్ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నా. సో ఇప్పుడు సుధీర్ రెడ్డికి మీకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, రాజకీయ పరంగా 100%. సో పార్టీల పరంగా మాట్లాడదాం. బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండింటికి ఎల్బీ నగర్లో ఏమవుతుంది? 2 సంవత్సరాల కిందమే తీర్పిచ్చారు కదండి. భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీతోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జెండా ఎగరవేయబోతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఓడిపోతున్నావు సుధీర్ రెడ్డి జాగ్రత్త అని చెప్పగానే చిందులేసుకుంటూ కార్పొరేటర్తో ఎక్కడికక్కడ కార్పొరేటర్లు చేసిన శాంక్షన్ జిహెచ్ఎంసీ నిధులు నేనే చేస్తున్నా అని చెప్పి పోకడలకు పోయి కార్పొరేటర్తో కయ్యం పడుతూ కొబ్బరికాయలు ఆయనంతలైన కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉన్నాడు. శ్మశాన వాటికలు నేను నిర్మాణం చేస్తున్నా అని చెప్పి పిచ్చి కళ్ళు దాగిన కోతి ఎగిరినట్టు ఇప్పుడు ఎగురుతా ఉండు, నేనే చేపిస్తున్నా. అందులో భాగంగానే కేంద్రం ఇచ్చిన శ్మశాన వాటికలకు కూడా ఆయన ప్రచారానికి వాడుకుంటున్నారు. అందులో నాగోల్లో మీరు ఒక నిర్మాణం చేసినాం చూడండి. కేంద్రం ఇచ్చిన నిధులు మీరు ఇక్కడ కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రలో పోయినా, మహారాష్ట్రలో పోయినా, కర్ణాటకలో ఎక్కడ పోయినా కూడా శ్మశాన వాటికలు నిర్మాణం అవుతున్నాయి. తెలంగాణలో అయితలేవు. అవి కేంద్ర నిధులు. వాటిని కొద్దిగా నాగోల్లో కొద్దిగా మోడల్గా చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి తీసుకుపోయి బొందలగడ్డ చూపిస్తున్నారు. అరే ఇదేంద్ర నాయన ఇంటికి పిచ్చిగడ్డలు వేసిందా శాసనసభ్యునికి? మమ్మల్ని తీసుకుపోయి 4 పార్కులు కట్టినావు, లేకపోతే 4 రోడ్లు బ్రహ్మాండంగా వేసినావు, మాకు నల్లాలు మంచిగా ఇచ్చినావు, అవి చూపించాలి. మోడల్ కాలనీలు ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాకు తెలిసి 1000 కాలనీలు ఉన్నాయి.
ఒక 100 కాలనీలు మోడల్ కాలనీ కింద డెవలప్ చేయి. ఇవన్నీ ఏమి చేయకుండా మేము చేస్తున్న పనులు మేము చేస్తున్నా అని అప్పుడు తీసుకుపోయి శ్మశాన వాటికలో టిఫిన్లు పెట్టిస్తున్నాను మనోడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. రాబోయే రోజులు మీకు నేను మళ్ళీ మీ ప్రశ్నకు నేను క్లియర్గా 2021 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 11కు 11 సీట్లు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. కాబట్టి దాదాపు ఆ మెజార్టీ 1,46,000 మెజార్టీ వచ్చింది మొన్న ఎన్నికల చూసుకుంటే. 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం ఖాయం. ఎందుకంటే ముఖ్యంగా సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని ఓడగొడుతున్నారు ఇక్కడ. టీఆర్ఎస్ఏ కాదు, టీఆర్ఎస్ పూర్తిగా ప్రజా వ్యతిరేకతతో మూట కట్టుకుంది ప్రజల్లో. దాంతోపాటు సుధీర్ రెడ్డి అనే వ్యక్తి చూసి ఆటోమేటిక్గా ప్రజలు కంప్లీట్గా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూడడం లేదు. అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను కూడా దాదాపు 2 సంవత్సరాలు అయితే ఉంది, చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మంచి స్పష్టమైన పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం తథ్యం. ఎల్బీ నగర్లో తెలంగాణతో పాటు ఎల్బీ నగర్లో కూడా విజయం తథ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో పథకాలను కేంద్రం పేరిట బీజేపీ కేంద్రం ముసుగును కప్పుతుంది. రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేసిన అనేక సంక్షేమ పథకాలను అమర్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం అవే పేర్లతోనే ప్రజల్ని మభ్యపెడుతుంది. మీరు ఆర్టీఐ ద్వారా మేము చెప్పేది వాస్తవం కాదు, బీజేపీ నాయకులం కాబట్టి కేంద్రం ఇస్తుంది అంటారు. మీరు ఆర్టీఐ ద్వారా రిపోర్ట్ ఏంటి? ఉచిత బియ్యం ఓరిస్తున్నారు, ఆడ ఫోటో ఓరుతున్నది కేసీఆర్ది కాదా? మా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మెదక్ వచ్చినప్పుడు ఏమన్నారు? కలెక్టర్ గారు నిలదీశారు, ఎందుకు మోడీ గారు ప్రధానమంత్రి ఫోటో ఎందుకు వేస్తలేరని. అక్కడ ఎవరు ఫోటోలు పెట్టుకుంటున్నారు? వాళ్ళు కదా. ప్రధానమంత్రి పథకాన్ని వీళ్ళు పెట్టుకుంటలేరా? రోడ్లకు ఫండ్ ఇస్తలేరా? రోడ్లకు ఎందుకు పెడతలేరు? వీళ్ళు పెట్టే ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉన్నది. అది కాదు అని చెప్పమనండి. మేము నిరూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నో పథకాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య పథకం, హెల్త్ కార్డు దాదాపు 4 సంవత్సరాలుగా తెలంగాణలో అడ్డుకుంది వీలు కాదా? ఈరోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా మేము మా డివిజన్లో దాదాపు 6,000 కార్డులు ఈ 10 రోజుల లోపల 6,000 కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 5 లక్షల వరకు ఉచితంగా ఒక పేదోడు వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు, బిలో పావర్టీ కింద ఉన్నోళ్ళు 5 లక్షల వరకు ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు ఏ ఆసుపత్రులైనా దేశంలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈ పథకం తెచ్చింది వాస్తవం కాదా? దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈయన ఇయ్యాడు, కేంద్రాన్ని ఇయ్యాడు. ఇళ్ల పథకం దాదాపు 2.5-3 లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నా కూడా ఈయన తీసుకోలేని పరిస్థితి, ఈయన తెలంగాణ ప్రజలకు పంచని పరిస్థితి. దేంట్లో లేదు చెప్పండి? ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది. పెన్షన్లో కానివ్వండి, పెన్షన్లో కూడా 60% వాటా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేంద్ర పథకాలు వీళ్ళ బొమ్మలు పెట్టుకొని మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటుంది తప్పితే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు వీళ్ళు ప్రచారం తీసుకురావడంలో భయపడతా ఉన్నారని చెప్పి మేము అంటాం. రైతు వ్యతిరేకత పార్టీ అంటేనే బీజేపీ, దానికోసమే బీఆర్ఎస్ అనేది పుంజుకుంది. ఈరోజు బీఆర్ఎస్ను స్థాపించడానికి కారణమే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించేందుకు దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీతో రైతులకు న్యాయం చేసేందుకే పార్టీ అంటారు. రైతు వ్యతిరేకత అంటే మేము కేసీఆర్ గారి లెక్క 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు మా మోడీ గారు ఇవ్వరు. 2 ఎకరాల సన్నకారు రైతు 2 ఎకరాలకు 10,000 పడతాయి. 100 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, రామోజీ రావు గారికి, ఇంకా 100 ఎకరాలు ఉన్న ఈ టీఆర్ఎస్ నాయకుల జేబులోకే రైతు బంధు పోతుంది అనేది వాస్తవం. ఈరోజు ఎరువులు ఏ పరిస్థితి ఉందండి? ఎరువులు ఏమన్నాడు? రైతు బంధు నేను రైతుల గురించే నేను బీఆర్ఎస్ పెడుతున్నా అన్నాడు కదా. ఈయన లాస్ట్ ఇయర్ మిగతా వీడియోలు నేను పంపిస్తా కూడా.
దేశం అదిరిపోతుంది, దేశం దిమ్మ తిరిగిపోయేలా సాగిస్తా, ఎరువులు ఫ్రీ అని చప్పట్లు కొట్టుకున్న రోజులు లేవా? ఈరోజు ఎరువుల పరిస్థితి ఏంటంటే కేంద్రం ఇస్తలేదా? ఆ రోజు మోడీ గారు లేనప్పుడు యూరియా బస్తా ఎంత, ఈరోజు యూరియా ఏం రేట్ ఇస్తుంది చూడండి. రైతుల విషయంలో స్పష్టంగా ఒక అవగాహన అంటూ మోడీ గారికి ఉన్నది. కేవలం రైతులకే కాదు, ఈ దేశంలో ఏ విధంగా పరిపాలన చేస్తే దేశ ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు పోతారనేది ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందులో మీకు తెలుసు, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి వస్తువులను ఎగుమతి ద్వారా ఏ విధంగా భారతదేశానికి ఆదాయం వచ్చేలా చేస్తుందో మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తూ క్షేత్రస్థాయికి మోడీ గారి పరిపాలన తీసుకోవడమే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తామని. సో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. 100%. మేము 90 సీట్ల లక్ష్యం పెట్టుకున్నాం. 119 సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకోవడం అవివేకమే అవుతుంది. 90 సీట్లు లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి అహర్నిశం మేము అందరం కష్టపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరే అవకాశం భగవంతుడు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో నెక్స్ట్ 2 నెలల్లో అయితే ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్లో ఎందరు కార్పొరేటర్లు గెలవబోతున్నారు బీజేపీ కండవతో? టికెట్ ఇస్తే జిహెచ్ఎంసీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు. దాదాపు నాకు తెలిసి టికెట్ ఇచ్చిన ప్రతి కార్పొరేటర్ కూడా ఈసారి అసెంబ్లీలోకి పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ విధంగా తమ డివిజన్లలో పార్టీకి ప్రజలకు పనిచేస్తూ దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. అదే వాళ్ళ ఆక్రోశం. చెంపాపేట డివిజన్ పరిధిలో ఈ సమస్య, స్థానిక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నారా బీజేపీ కార్పొరేటర్ కాబట్టి? స్థానిక సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవాల్సిన అవసరం మాకేముంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నిధులు ఏమైనా ఉన్నాయి, ఆయనకి ఏమైనా నిధులు ఉన్నాయి, ఆ నిధులు వాడుతున్నాడు అంటే కూడా లెక్క. ఆయన నిధులున్నా వాడడు, వాడినా కూడా బీజేపీ కార్పొరేటర్లకు అసలు లేదు. ఇక మేము ఆయన దృష్టికి ప్రజా సమస్యలు ఎట్లా తీసుకుపోతాం? మాకు ఉన్న కాడికి ప్రజా సమస్యలు ప్రతిరోజు మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. వాటిని ఎస్టిమేషన్ ద్వారా, లెటర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. సిటీ కమిషనర్కి, జోనల్ కమిషనర్కి, లోకల్ డీసీ గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం. త్రూ ప్రాపర్ ఛానల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోలేదు ఆ విధంగా మాకు వచ్చే ఫండులో నేను కాకుండా సిటీ నుంచి కూడా నిధులు తెస్తూ ఓవరాల్గా ఏ డెవలప్మెంట్ చేసినా కూడా జిహెచ్ఎంసీ నిధుల నుంచే డెవలప్మెంట్ అవుతుంది. అది వాస్తవం. ఎమ్మెల్యే గారు స్పెషల్గా ఆయన నిధులు అంటూ ఏ డివిజన్కి ఇప్పటివరకు పెట్టలేదు. పెట్టినా కూడా అక్కడక్కడ నాకు తెలిసి ఏ కమ్యూనిటీ హాల్స్కో వాటికో పెట్టవచ్చు. అవి కూడా ఎంత నిధులు తెస్తున్నారు అనే సంగతి త్వరలోనే మేము తెలుస్తాం. దాన్ని కూడా దాదాపు మీ ఎమ్మెల్యే కలిసి 4 ఏళ్ళు దాటింది. సో ఈ 4 ఏళ్లలో ఎప్పుడన్నా మీ ప్రాంతానికి వస్తున్నాడా, మీ డివిజన్కి వస్తున్నాడా? ఇస్తాడు అప్పుడప్పుడు. ఇనాగ్రేషన్ మాకు చెప్పకుండా వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోతాడు. ఎందుకు? స్థానిక కార్పొరేటర్ ఉన్నారు కదా, చెప్పాలి కదా ప్రోటోకాల్ ప్రకారం చెప్పాలి. కానీ అతను చెప్పినా ఇంతకుముందే అతను ఒక అహంకారి. నేను అనేది ఎప్పుడైతే ఆ మనిషికి ఉండొద్దో అది విపరీతంగా ఉంది ఆయనకు. కాబట్టి ఏంటంటే అతను కొబ్బరికాయ కొట్టినా, ప్రారంభోత్సవం చేసినా, ఇంకేదైనా చేసినా కార్పొరేటర్లకు చెప్పకుండా చేయాలి, లేకపోతే యాక్టింగ్ చేయాలి. మాకంటే ముందు వచ్చి మాకు 9 గంటలకు సమయం చెప్తాడు. మేము 9 గంటలకు కానీ మేము అనుకుంటాము, ఆయన 8:30కి వచ్చి కూర్చుంటాడు. అరే మేము 8:30కి చెప్పినాం, మీ కార్పొరేటర్ రాలేదు చూడండి. ప్రజల్లో మాకు ఒక ఆలోచన తెచ్చే విధంగా పోయి ఇట్లాంటి యాక్టింగ్లు చేయడం తప్పితే వేరే కార్యక్రమాలు ఏం చేయడాయినా ఆయన ప్రజా సమస్యలే తెలుసుకొని ప్రజా సమస్యలు ఇవి శాంక్షన్ చేయాలని చెప్పడానికి మేమెందుకు ప్రజా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం? ఆయనతో కలిసి ప్రారంభోత్సవాలు ఆయన సొంతంగా ఆయన చేసుకుంటాడు. మళ్ళీ కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టే వరకు ఆ పనులు స్టార్ట్ కావు. మళ్ళీ నెక్స్ట్ కార్పొరేటర్లు కూడా మేము ఇనాగ్రేషన్ పెట్టుకొని పనులు వెంటనే మొదలు పెడతా ఉన్నాం. అది జరుగుతుంది ఎల్బీ నగర్లో. బల్దియాలో పని లేదని చెప్తారు, కానీ మీకు జిహెచ్ఎంసీ పరిధిలో 35 స్వీపింగ్ మిషన్స్ రన్ అవుతుంది. దాంట్లో 18 రెంటెడ్ బండ్లు ఉన్నాయి. వాటికి మాత్రం ఎట్లా ఖర్చు పెడుతున్నారు? బల్దియాలో ఫండ్ లేదు, మాకు కార్పొరేటర్లకు ఫండ్ రావట్లేదు, స్థానికంగా డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు.
కానీ వాటికి పెట్టే ఫండ్ ఎక్కువ ఉంది కదా సంవత్సరానికి. నేను అదేంటో దోసుకునే పథకాలు ఎక్కువగా జిహెచ్ఎంసీలో జరుగుతున్నాయి. దోసుకునే పథకాలకు నిధులు కూడా ఏం కొదువు ఉండదు, బిల్స్ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ ఇస్తారు. ఇందులో పెద్ద స్కామ్ ఉన్నది. ఆ స్కామ్ మీకు సవివరంగా చెప్తాను. ఈరోజు స్వీపింగ్ మిషన్స్, ఒక స్వీపింగ్ మిషన్ 63 నుంచి 70 లక్షల లోపు ఒక స్వీపింగ్ మిషన్ ఖర్చు కొత్తది కొంటే. కానీ 18 వెహికల్స్ రెంట్కు తీసుకున్న ఫలితంగా ఒక్కొక్క వెహికల్కు 1,23,00,000 రూపాయలు బిల్సు చెల్లిస్తున్నారు. అంటే మీరు రెంట్కు తీసుకునే దానికంటే రెంట్కు తీసుకుంటే 63 నుంచి 70 లక్షలలో కొత్త బండి మనకు వచ్చేది. కానీ ఆ కొత్త బండి తీసుకోకుండా కొత్త బండిని రెంట్ తీసుకోవడం మూలంగా 1,23,00,000 చెల్లిస్తున్నారంటే దాదాపు ఒక్కొక్క వెహికల్ వెనుక 50 లక్షలు అడిషనల్గా జిహెచ్ఎంసీ ద్వారా, జిహెచ్ఎంసీ నిధుల ద్వారా వీళ్ళు తింటుంది నిజం కాదా? దీని మీద వివరణ దీని మీద మీరు కమిషనర్ గారిని వివరణ అడగండి. ఇట్లా 18 వెహికల్స్ జిహెచ్ఎంసీలో పెట్టారు. అంటే 18 వెహికల్స్ అంటే విపరీతంగా ఈ వెహికల్ పెట్టిన ఓనర్స్ ఎవరు, దీంట్లో ఎంతమంది అధికారుల పాత్ర ఉంది, ఎంతమంది శాసనసభ్యుల పాత్ర ఉంది, ఈ కాంట్రాక్టర్లు ఎవరెవరికి ముడుపులు ముట్ట చెప్తున్నారు. మేము ఈసారి కౌన్సిల్ మీటింగ్లో కూడా దీని మీద స్పష్టంగా మాకు జవాబు రావాలని చెప్పి వచ్చే కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు పెట్టినా సరే స్వీపింగ్ మిషన్ మీద నెంబర్ 1 టార్గెట్ తీసుకుంటాం. ఈ స్వీపింగ్ మిషన్ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే మా దగ్గర ఉన్న సిబ్బందితోనే కాలనీలలో ఊకాల్సిన సిబ్బంది మెయిన్ రోడ్ మీదకి వచ్చి ఊపుతున్నారు. అట్లాంటి వెహికల్స్ ఏడ పని చేస్తున్నారంటే కొద్దిగా వీళ్ళు 60 కిలోమీటర్లు ఊకాల్సిన వెహికల్స్ 20 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ఊపుతున్నారు. వాటికి కూడా మళ్ళీ సపరేట్ బిల్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఏడ ఊపుతున్నారంటే మంత్రులు, శాసనసభ్యులు, లేకపోతే మంచి పైన ఉన్న అధికారుల ఇంట్ల దగ్గరనే ఈ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు తప్పితే దీని గురించి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం కాకుండా దుర్వినియోగంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారు. వీటి మీద విచారణ చేయాలని చెప్పి వచ్చే కౌన్సిల్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ స్వీపింగ్ మిషన్స్ మీద మంచి క్వశ్చన్ అడిగారు. ఈ స్వీపింగ్ మిషన్ మీద మా దివంగత కార్పొరేటర్ దేవర కరుణాకర్ గారు కూడా చాలాసార్లు దీని మీద కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. దాని మీద ఇప్పటి వరకు దాని మీద ఒక ఆన్సర్ ఇవ్వలేకపోయిన కమిషనర్ గారిని ఖచ్చితంగా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో నిలదీస్తాం. ఈ స్వీపింగ్ మిషన్ల మీద ఇట్లాంటి అవినీతి ఎన్నో ఉన్నాయి. మీరు స్వీపింగ్ మిషనే చెప్పారు. టౌన్ ప్లానింగ్ అయితే రోజుకు 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. రోజుకు 100 కోట్లు చేతులు మారుతున్నాయి టౌన్ ప్లానింగ్లో. వీటిని ఎవరిని పట్టించుకోవట్లేరు. అసలు ఎంక్వైరీ చేయాల్సిన, విచారణ చేయాల్సిన వ్యవస్థలన్నీ కూడా ముడుపులు తీసుకుంటూ ఇంట్లో పండుకుంటున్నారు తప్పితే దాదాపు ఈ 9 సంవత్సరాలలో ఎంతమంది అధికారుల మీద ఏసీబీ రైడ్ అయింది మీరు ఒకసారి రికార్డు పరిశీలించండి. దాదాపు ఈ 4-5 సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారి మీదైనా ఎంక్వైరీ చేసిరా? యాంటీ కరప్షన్ రైడ్ చేసిందా? లేదు. అందరికి ఎక్కడికక్కడ ముడుపులు అందుతున్నాయి, దోసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ని వచ్చే నిధులన్నీ కూడా అధికారులు, రాజకీయ నాయకులు మొత్తం దోసుకొని గ్రేటర్ హైదరాబాద్ని మొత్తం నాశనం చేసడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఒకవేళ ఇప్పుడు రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రజలకు న్యాయమైనటువంటి సమస్యలు కావచ్చు లేదా వారి సమస్యలు ఉన్నటువంటి పరిష్కారాలు దొరుకుతాయి బీజేపీ ద్వారా? ఖచ్చితంగా అండి. భారతీయ జనతా పార్టీ పరిపాలనే స్వచ్ఛంగా, అవినీతి మరక లేకుండా స్వచ్ఛమైనటువంటి పరిపాలన మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛమైనటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తుందన్న వల్ల ఏమాత్రం సందేహం లేదు. మీరు అంటున్నారు ఇట్లాంటి అవినీతి అడ్డుకట్టేస్తారా అని. అడ్డుకట్ట వేయడం కాదు, ఇప్పటి వరకు ఈ 9 సంవత్సరాల్లో మింగిన సొమ్మంతా కూడా కక్కిపిచ్చే పాలన మేము తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని రాబోయే రోజుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొస్తానే విశ్వాసం మాకుంది. సో గతంలో కూడా ఈ జోనల్ ట్యాక్సెస్కి సంబంధించి ఇవన్నిటిని కూడా వసూళ్లకు సంబంధించిలో దీంట్లో కార్పొరేటర్లు కూడా చెప్పడం జరిగింది, మా దగ్గరకు వచ్చేటువంటి ఇష్యూస్ మాట్లాడతామని చెప్పేసి. ఏమైనా అసలు ఆ ఇష్యూ ఏమైంది? మళ్ళీ ఏమైనా లేవనెత్తే ఛాన్సెస్ ఉన్నాయి? ట్యాక్సుల విషయంలో అది మేము అడిగింది ఏమంటే కొన్ని జోన్లలో అక్కడ శాసనసభ్యులు, అక్కడ కార్పొరేటర్లు ఏ ఒక్క ట్యాక్స్, కరెంటు బిల్లు నుంచి, ఇంటి ట్యాక్స్ నుంచి, నీళ్ళ బిల్లు నుంచి ఏ ఒక్క ట్యాక్స్ కూడా కట్టని ప్రజలకేమో న్యాయం చేస్తూ ఉన్నది ఈ గ్రేటర్ హైదరాబాద్. కేవలం
ఓటు బ్యాంక్ గురించి, ఒక వర్గం ఓటు బ్యాంక్ గురించి. మరి మెజార్టీలు ఉన్న మా ప్రాంతం, ఇప్పుడు మా ప్రాంతం నుంచి మెజార్టీ ఫండ్ జిహెచ్ఎంసీకి వస్తుంది. టౌన్ ప్లానింగ్ ద్వారా కానివ్వండి, ఇంటి ట్యాక్స్ ద్వారా కానివ్వండి, వాటర్ బిల్స్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటిది మా జోన్. ఆ జోన్లను మీరు అభివృద్ధిలో పరిగణనలోకి తీసుకుంటలేరు అనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ట్యాక్సులు కట్టని వాళ్ళకు బ్రహ్మాండమైన నిధులు అందుతూ ఉన్నాయి. ట్యాక్సులు కట్టేటోళ్లకు నిధులు అందక, డెవలప్మెంట్ రాక వెనుకబడిపోతున్న ప్రాంతాలను మీరు గుర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా చూస్తున్నాము. బల్దియాలో ఒకవైపు నిధులు లేవని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. నిధులు లేనప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వనరులతో అనేకం నిత్యం కూడా ఎంతో ఇన్కమ్ వచ్చేటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సమస్యలను కావచ్చు, వారి డివిజన్ అభివృద్ధి చేసుకుందామన్నా కూడా కార్పొరేటర్లకు బల్దియా నుంచి ఎటువంటి ఫండ్ రావట్లేదు. ఈ ప్రభుత్వం ఆ విధంగా వారి వైఖరిని ఖండిస్తూ రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీని మభ్యపెట్టడమే, బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానికి బీజేపీ చేస్తున్నటువంటి సన్నద్ధాలు కావచ్చు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ జెండా ఎగరబోతుంది. బీజేపీ జెండా ఎగరడంతో ప్రజల సమస్యలు నెరవేరుతాయి. ఎలాంటి సమస్యలున్నా అనునిత్యం కూడా ప్రజలకు తోడుండేటువంటి బీజేపీ పార్టీ అంటూ కూడా మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తంగా ఇది ఈరోజు మధుసూదన్ రెడ్డి గారితో చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం.